వర్త్ వర్మ వర్త్. అబ్బబ్బబ్బబ్బా, ఏ మాట ఏ మాట. ఏహే, నీ ఆట చూస్తుంటే పిచ్చెక్కిపోయింది. నీ అవ్వ మళ్ళా మళ్ళా చూడాలనిపిస్తుంది. ఏమైందన్నా ఎందుకట్లా చరికలు చేస్తాను? నేను మంచిగానే ఆడినా కదా, జర్రంతా మెల్లగా ఆడినా గంతే. తిలక్ వర్మ, నువ్వెందుకు అట్లా పరిచయం అవుతావు? కావాలంటే నువ్వు తర్వాత మ్యాచ్ లో డక్అవుట్ గా నిన్నెవరు వద్దనటోళ్ళు. అన్నా, ఏం మాట్లాడుతున్నావే? నాకు భయం అవుతుంది. కొంపదీసి నన్ను టీంలోకి వెళ్ళి వీకెత్తలేవు కదా. తిలక్ వర్మ, నేను నీ గురించి కాదు మాట్లాడేది, మన ఆడ లేడీస్ గురించి. మనోళ్ళు ఉమెన్స్ వరల్డ్ కప్ కొట్టిరు కదా, గా మ్యాచ్ లా దుమ్ము లేపి మ్యాచ్ గెలిపించిన శిఫాలి వర్మ గురించి చెప్తానా. గాళ్ళ గురించి చెప్పాలనా అన్న? గా మ్యాచ్ చూసినాక మా ఊళ్ళో ఆడపిల్లలంతా ఆడపుల్లు లెక్క తయారయ్యారు. చేతులకెళ్ళి చీపిరి గడలు ఇచ్చిపెట్టి బ్యాట్లు పట్టుకొని తిరుగుతారు, ఎరికేనా? అట్లుంటది మరి మనతోని. షిఫాలి వర్మ, యూ బ్యూటీ. ఏం ఆడినావు తల్లి, మస్తు అనిపించింది. వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో గిసొంటి ఆట ఆడినావంటే అట్టి ముచ్చట కాదు. ఇదైతే అంత కళ లెక్కనే ఉంది. అసలు వరల్డ్ కప్ స్క్వాడ్ లోనే లేని దాన్ని ప్రతికాకి పానం బాగలేదని ఫోన్ కొట్టగానే ఊరికొచ్చిన. ఇక ఈ ఫైనల్ మ్యాచ్ లకి ఇట్లా ఆడతానని నేను చూత అనుకోలే. ఈ మ్యాచ్ లా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ చూత తీసుకున్నా. నాకైతే మస్తు ఖుషిగా ఉన్నది. అవుగాని నాకు ముచ్చట అర్థమైతలేదు. నువ్వు బ్యాటింగ్ మస్తు చేస్తావని అందరికి ఎరికే. గీ బౌలింగ్ చేసుడు ఎప్పటి నుండి షురు చేసినావు? నేను ఇట్లా బౌలింగ్ ఎత్తున నాకే ఎరకలేదు. హర్మాన్ వచ్చి టక్కున బాల్ చేతిలో పెట్టి బౌలింగ్ వేయన్నది. నేను బౌలింగ్ ఎత్తే వాళ్ళు పొట్టు పొడు కొడతారు, నేను వెయ్యి అన్నా. నువ్వు వెయ్యి, నేను చూసుకుంటా తీ అన్నది. గంతే వేసిన. పట్ట పట్ట 2 వికెట్లు పడ్డాయి. ముందుగాల ఉమెన్స్ టీం అందరికి కంగ్రాచులేషన్స్. హర్మను, నీ కెప్టెన్సీ అయితే నెక్స్ట్ లెవెల్ అంతే. థ్యాంక్స్ సూర్యకుమార్ అన్న. మీ అసంటోళ్ళకి ఇట్లా సపోర్టింగ్ చేస్తే ఇంకా కప్పులు వస్తూనే ఉంటాయి. గిది ఒక్కరితో అయింది కాదు, అందరు తలసే చేసిరు కాబట్టే గెలిచినాం. గదైతే ఆడిన మీకన్నా చూసిన మాకే ఎక్కువెరక. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ దీప్తి శర్మ గురించి ఎంత చెప్పినా తక్కువనే. గిసొంటి ఫైనల్ మ్యాచ్ లా హాఫ్ సెంచరీ వేసి 5 వికెట్లు తీసిందంటే రికార్డుల మోతేయిగా. మరి ఏందనుకున్నావన్నా? మనోళ్ళు ఇప్పుడు ఒట్టి ఆడపిల్లలు కాదు, ఆడపులులు. మనలో చూస్తే ఒక్కొక్కరు కొనుక్కుడేగా. కానీ పాపం ఈ సౌత్ ఆఫ్రికాలో చూస్తుంటే మస్తు బాధ అనిపిస్తుంది. ఓ వచ్చిందమ్మా వయ్యారి. పాపం అంట పాపం. అంత బాధపడదానివి ఓడిపోతే అయిపోవు కదా, ఎందుకు గెలిచిర్రు? మా గాశారం ఏందో ఏమో గిట్ల పడైంది. సెంచరీ చేసినా గానీ మ్యాచ్ గెలిపేయలేకపోయినా. మొన్నటికి మొన్న మా మగ పోరగాళ్ళు T20 వరల్డ్ కప్ గెలవకుండా చేసిరు ఇండియా వాళ్ళు. ఇప్పుడు మళ్ళీ ఈ ఉమెన్స్ వరల్డ్ కప్ కూడా గెలవనీయకుండా చేసిర్రు. సిసి, ఈ ఇండియా వాళ్ళు గిసొంటోళ్ళు అనుకోలే. అగో గట్ల ఎడతారా ఎవరన్నా? అయిందేదో అయిపోయింది అనుకోని మళ్ళీ వచ్చేడాది గట్టిగా ఆడాలి గాని. ఓ చెప్పినావు తీయగా, మస్తు చెప్పినావు. నీకేం తెలుస్తుంది మా గోస? మీ ఆడోళ్ళ చేతుల్నే 7 కప్పులు పాడైనాయి. అందుకే సెమీఫైనల్ లో ఓడిపోయినా గానీ గమ్మున కూసున్నారు. మా ఊర్లో అన్ని షిప్పలే పాడైనాయి. ఎవ్వరికి ఒక్క కప్పు సుతలేదు. గిదన తీసుకపోదాం అనుకున్నా, మళ్ళా గీళ్ళే అడ్డం పడ్డారు. నువ్వేం ఫికర్ చేయక్లారా? గీళ్ళ మీద పగెట్లా తీసుకోవాలో నాకు బాగా ఎరికే. మా ఆడోళ్ళని ఫైనల్ రాకుండా చేసింది, మీకు కప్పు రాకుండా చేసింది ఈ ఇండియా వాళ్ళే. గీళ్ళకు ఈ T20 కప్పు రాకుండా నేను చూసుకుంటా. మార్షు, నీకంత సినిమాలు ఎత్తివే ఎందుకంత ఎగురుతావు? మొన్నటి మ్యాచ్ లో చూసినావు కదా, సేమ్ టు సేమ్ మళ్ళా గదే రిపీట్ అవుతుంది. ఏంది, మా టీమ్ దేవుడు ఆట చూసినాక కూడా నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావా? మొన్న మేము ఎవరం సరిగా సపోర్టింగ్ చేయలే కాబట్టి ఓడిపోయినాం. ఈ పొద్దు అట్లా కాదు. ఇగో ఏమన్నా అంటే అన్నారని బదనాం చేస్తారు గాని, టీమ్ డేవిడ్ అంటే హార్డ్ హిట్టరు. గా మనిషి కొట్టిన దాంట్లో ముచ్చటేముంది? మా పిల్లగాడు వాషింగ్టన్ సుందర్ కొట్టిండు చూడు, గది ముచ్చటంటే. 23 బాళ్ళకి 49 రన్నులు, 213 స్ట్రైక్ రేట్ తోని మీ వెనుకంటే స్పీడ్ గాడి మ్యాచ్ ఫినిషింగ్ చేసిండు. చూసినారులా గిల్లెట్లా మాట్లాడతారో? ఏం బౌలింగ్ ఎత్తారో ఏమో. ఆ పాటు హాఫ్ సెంచరీ చేసుకుని మస్తు ఖుషిగా ఉన్నట్టున్నావు కదా. ఏ ఊకవే, ఎందుకట్లా మాట్లాడతాను? గింతనన్న శరం ఉండాలవే. 3.3 ఓవర్లు వేసి 56 రన్నులు ఇత్తివి. ఎవరిని చూసి నేర్చుకున్నావు ఇట్లా? గీళ్ళకి సందిత్తిమా అంతే, కప్పు సంచలేసుకుని పోతూనే ఉంటారు చెప్తానా. ఏమైందో చెప్పాడో ఏం అర్థం కాలే. కొడుకుల మీద పగబట్టినట్టు కొట్టిర్రు. గింతగానం కొడతారా నేనైతే అస్సలు అనుకోలే. ఇక ఈ పొద్దు మ్యాచ్ లా ఇంతకింత పగ తీసుకుంటా చూడురి. షేకు అభిషేకు షేకాడిత్తా. మాట్లాడేటప్పుడు జరంత చూసి మాట్లాడాలి. గీడ ఎవ్వరు ఉన్నారు ఏం కథ అని. నేను గీడున్నాక నీ పగలని గంగపాలేగా. అభిషేకు, మొన్నటి మ్యాచ్ లో నేను అవుట్ చేసింది నేనే. మా మెంటలోనికి ముందే చెప్పిన, ఫస్ట్ ఓవర్ నాకు ఈ వ్యాగ్గిలా నేను అవుట్ చేస్తా అని. ఇన్లే, తర్వాత మళ్ళీ నేనే వచ్చి అవుట్ చేసిన. ఇక ఈ మ్యాచ్ లో అయితే ఫస్ట్ ఓవర్ నేనే ఎత్తా, నేను అవుట్ చేస్తా. ఏహే, ఒక్క పార అవుట్ చేస్తే ఊక అవుట్ చేసినట్టే అనుకుంటున్నావా? ఈ పొద్దు బౌలర్లు ఎవరైనా సరే బడితే పూజ ఒక్కొక్కరికి ఉన్నంతసేపు ఉతుకుడేగా. హెడ్, చూసినావా గీ పిల్లగాడు ఎట్లా ఆడతాడు? IPL మీరిద్దరు కలిసి ఆడతారు కాదవే. గా తమ్ముడికి ఇట్లా ఆడతా అంటే నీకేమో అనిపిస్తలేదా? నువ్వు ఆడవా ఇక? నాకు గానితో ఏం సంబంధం లేదువే. మా రోహిత్ శర్మ ఉంటే నాకు మూడొత్తది. రోహిత్ శర్మ లేకపోయేసరికి పానం అంతా ఆగమాగం అవుతుంది. ఆడబుద్ధి అయితే లేదు. ఏం చేయాలి? ఏ వంకంటే ఏ లొంకన్నాడంట నీదంటోడు. నీకు చక్కగా ఆడచేత కాక ఇవన్నీ కథలు చెప్తానవా? గీ మ్యాచ్ లా ఎట్లయినా సరే ఆడాలి. నువ్వేం చేస్తావేమో నాకు తెలియదు. ఆడాడు, ఆడలేడు, అసలు ఆడనియనువే. ఏంది ఇప్పుడు?
నేను గీడు ఉండంగా మిమ్మల్ని ఆడనిస్తా అనుకుంటారా? ముచ్చట లేదు. అసలే మా రానగాడు గోతి కన్నక్కలా ఎదురుతాడు. సందు దొరికితే నన్ను అవతల నూకిడ కూర్చుంటాడు. గందుకే మీరు గిలగిల గింజుకున్నా సరే వికెట్ల మీద వికెట్లు తీసుడేగా.